లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో కుర్చీ మడత పెడతా డైలాగ్తో ఫుల్ వైరల్ అయిన కుర్చీ తాత సడన్గా నిన్న ఆ కృష్ణాగంజ్ పార్క్ దగ్గర కూడా పోలీసులు తనని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ అరెస్ట్కి సంబంధించి కూడా వైజాగ్ సత్య అలాగే స్వాతి నాయుడు ఇద్దరు కలిసి తనపై కేసు వేశారు. సో కేసు వేసిన తర్వాత కుర్చీ తాతను కూడా అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అసలు కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎందుకంటే గత కొన్ని రోజుల ముంగటనే వైజాగ్ సత్య గారు తీసుకెళ్లి తనని మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా కుర్చీ మడత పెట్ట ఆ సాంగ్కి కూడా తనే తీసుకెళ్ళినట్టు కుర్చీ తాత ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీని తర్వాత అసలు ఏమైంది, ఎందుకంటే గత కొంతకాలంగా కూడా వైజాగ్ సత్య అలాగే ఈ కుర్చీ మడత పెడతా తాత కూడా వాళ్ళిద్దరు కలిసి కొన్ని ఇంటర్వ్యూస్లలో కూడా అటెండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సడన్గా నిన్న కృష్ణాగంజ్ పార్క్ దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, సో వైజాగ్ సత్య అలాగే స్వాతి నాయుడు వీళ్ళు అసలు ఆ కేసు కుర్చీ మడత పెడతా తాతపై కేసు ఎందుకు వేశారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రస్తుతం మనతో పాటు వైజాగ్ సత్య అలాగే స్వాతి నాయుడు అలాగే ఉప్పల్ బాలు కృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. సో మాట్లాడి అసలు కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది, అవసరం వచ్చింది కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సత్య గారు, ఫస్ట్ అసలు ఏమైంది, ఎందుకంటే గత కొంతకాలంగా కూడా మీరు కుర్చీ తాత ఇద్దరు కలిసి తిరిగిన సిచ్యువేషన్లు ఉన్నాయి, అలాగే కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు. సడన్గా నిన్న ఆ కుర్చీ తాతని పై కేసు పెట్టారు. తనని నిన్న కృష్ణాగంజ్ పార్క్ దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకోసం మీరు కేసు పెట్టారు, అసలు ఏం జరిగింది? మీ యూట్యూబర్స్ అందరికీ తెలుసు, ఒకప్పుడు నన్ను ఏమన్నాడు ఆయన, వైజాగ్ సత్య గాడ్స్ గిఫ్ట్, గాడ్ ఫాదరు, నేను పావలా ఫేమస్ ఉంటే రూపాయి ఫేమస్ చేశాడు, ఇప్పుడు నేను 3 పూట్ల భోజనం చేస్తున్నానంటే దానికి కారణం సత్య అనేవాడు కదా. ఈ మధ్య కాలంలో ఏమంటున్నాడు, సత్య దొంగ, నా మీద లక్షలు సంపాదించుకుంటుండు, వాడి కాలు ఎరగొడతా, చెయ్యి ఎరగొడతా, మర్డర్ చేస్తా, నేను ఆల్రెడీ వరంగల్లో 4 మర్డర్లు చేశాను, సొంత బావమరిదినే చంపినాను కుర్చీ మడత పెట్టి అని విషప్రచారం చేస్తున్నాడు. సో ఇవన్నిటి చూసి నేను విసిగిపోయి మనసు కలొచ్చింది. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు ఒక రోజంతా వెతికారు, అక్కడ కృష్ణకాంత్ పాదర్ కనిపించలేదు. తర్వాత మరుసటి రోజు వెతికారు, కనిపించారు, తీసుకెళ్ళి లోపలేసారు. లోపలేసి అసలు ఏమొచ్చింది మీ ఇద్దరికి, ఎందుకు ఆయన మీద విష ప్రచారం చేస్తున్నామంటే, ఇది నా తప్పు కాదండి, వైజాగ్ సత్య నిజంగా నాకు దేవుడు, అన్నం పెట్టిన దాత, వాడు నేను పార్కులో పండుకుంటే ఇంటికి తీసుకెళ్ళి పెట్టిన దేవుడు, కాకపోతే యూట్యూబర్స్ని బ్లేమ్ చేస్తుండ్రు అన్యాయంగా. వాళ్ళే నాకు క్వార్టర్ పోసి మాట్లాడిస్తుర్రు, డబ్బులు ఇచ్చి నన్ను తిట్టిస్తుర్రు అంటుండు. అసలు మా ఇద్దరి మధ్యన గొడవ ఎలాగొచ్చిందంటే, ఈయన ఎవరో నాకు తెలియదు, కుర్చీ తాత ఎవరో నాకు తెలియదు. మా టీంకి ఉప్పల్ బాలు టీం అంటే మొత్తం 20 మంది ఉంటారు. ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నేను, స్వాతి నాయుడు, కత్తెరపాపి, బేజవాడ కృష్ణ, లాఫింగ్ స్టార్, ఆవేశం, మీకు తెలియదు ఏముంది, మొత్తం 25 మెంబర్స్ టీం మాది. మెయిన్ 25 మెంబర్స్, అందరితో కలిపి 200 మెంబర్స్ వరకు ఉంటాం మేము. అయితే మా టీంకి అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక సాయి డబ్బా ఉంది. ఆ సాయి డబ్బా దగ్గర సాయి అన్న ఒక అబ్బాయి ఉంటాడు, సాయి. ఆ అబ్బాయి ఒక రోజు మా ఇంటికి వచ్చి మాకు పరిచయం చేస్తుండు, ఉప్పల్ బాలికి నాకు, మీ టీంలో ఈయన పెట్టుకోండి, ఈయన కూర్చి ఇక్కడ పార్కుల్లో పండుకుంటుండు, అది ఇది అని అన్నారు. సర్లే కదండి, మాతో పెట్టుకున్నాము. ఒక 50-60 వేలు సంపాదించుకున్నాడు. చాలా వరకు తాగేసాడు అండి. ఒక 33,000 మిగిలితే నేనే తీసుకెళ్ళాలి, ఆవిడ చేతిలో పెట్టాము 33,000 రూపాయలు క్యాష్. ఇక్కడే మా వీధిలోని గల్లీలు ఉంటారు. సో నేను అంత హెల్ప్ చేశాను ఆయనకి. నేను చేస్తే ఇప్పుడు ఆయన ఇలా విశ్వసారం ఎందుకు చేస్తున్నాడంటే, మహేష్ బాబు ఇంటికి తీసుకెళ్ళంట, నేను ఆయనకి ఒక ఇల్లు ఇప్పియాలంట, ఫ్లాటు. ఎందుకంటే మహేష్ బాబు ఈ డైలాగ్ వాడుకొని 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు సంపాదించుకున్నాడట. నేను అన్నాను, మహేష్ బాబు గారిని ఎందుకు తిడతావు, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టావు, నాగార్జున గారిని తిట్టినావు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినావు, జగన్ తిట్టినావు, కేసీఆర్ని గారిని తిట్టినావు, ఇంతమందిని తిడుతున్నావు నువ్వు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తిట్టాడు, ఇంత చేస్తున్నావు, ఎందుకు ఈసారి ఆయన్ని తిడతావేంటి, వాళ్ళ అభిమానులు వచ్చి కొడతారు, మొన్ననే పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి నేను తుక్కు కొట్టారని వార్త కూడా వచ్చిందని నేను ఆయన మంచి అయిపోయానండి. ఇంకా నా మీద రివర్స్ అయిపోయి మా ఇంటి మీదకి రాళ్ళు ఇసిరి, వీడే అడుగు ఇటుకి బెడ్లు ఇసిరేసి, రాయలు ఇసిరేసి, నిన్ను ఎలాగైనా ఇంటిపైకి రాళ్ళు బాలు చెప్పేశారు కదా క్లియర్ గా. సరే, చివరిగా ప్రేక్షకులకు, ఎందుకంటే మీపై కూడా చాలా నెగిటివ్ ట్రోల్స్ అవుతున్న బయట, కాబట్టి వాళ్ళకి మీరు ప్రజలకి చెప్పాలంటే, ఎందుకంటే మీ పైన ఆ తాతని అడ్డం పెట్టుకొని చాలా సంపాదించాలని చెప్పి ఒక మచ్చ అయితే ఉంది. మీరు కూడా అందులో ఎంతో అంతే తీసుకురు కాబట్టి ఆ సత్యకి సపోర్ట్ చేస్తారని చెప్పింది. చివరిగా మీరు లేవు ఉండగా మచ్చలేం లేవు, మీరు సపోర్ట్ చేసి చేసుకోండి నా కుర్చీ తాతకి. నాకైతే ఇప్పటిదాకా మీడియా అందరూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అంటే మేము సపోర్ట్ చేసి కాదు, ఎందుకంటే బయట అనుకున్నది ప్రజా గొంతుగా మేము సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్ చదవండి, కుర్చీ బాగా మడత పెట్టామంటారు నాకేని. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఆయన వల్ల నేనైతే రూపాయి సంపాదించలేదు, నా రూపాయి ఆయన తిన్నాడు. ఆయన లక్షలు సంపాదించడానికి ఆయన ఏమి రాజమౌళి సినిమాలు యాక్ట్ చేయలేదు, సుకుమార్ సినిమాలు యాక్ట్ చేయలేదు, ప్రభాస్తో కలిసి నటించలేదు,
ఎవరు బన్నీ గారితో నటించలేదు, రవితేజతో నటించలేదు. ఆయన రేంజ్ ఎంత, ఒక 300-500 రేంజ్ అయింది. నేను 1000-2000 వరకు తీసుకెళ్ళా నేను. ఆయన సూటు బూట్ ఏనాడు ఆయన లైఫ్లో చేశాడా? సూటు బూట్ వేయించిన ఎప్పుడైనా కార్ పైన సన్ రూఫ్లో దూరి ఎప్పుడైనా వీడియోలు చేశాడా? చేపించిన. పెద్ద సినిమాలో ఆయన ఏమైనా డైలాగ్ పెట్టారా? పెట్టించిన. ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, సత్య నాకు గాడ్ ఫాదర్ లాంటి వాడు, గాడ్స్ గిఫ్ట్, నాకు పావలా ఫేమస్ ఉంది రూపాయి చేశాడని. ఈ రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటూ జనాలు అయితే ఎవరు నమ్మరు ఆయన. ఇప్పుడు మీరేమంటారు? కుర్చీ మడత పెడతా డైలాగ్ తో వైరల్ అయ్యిండు, దానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మడత పెట్టారా లేకపోతే ఆయన మడత పెట్టినా? ఆయన మడత పెట్టి ఫేమస్ అయినా మాకు వచ్చేది లేదు. ఆయన వచ్చి సంపాదించిన మాకేం లాభం లేదు. ఆయన ఫేమస్ ఆయన వచ్చిన కోట్లు లక్షలు మాకు ఇవ్వట్లేదు. మాకేం ఉపయోగం లేదు. మా తిప్పలు మేము, మా గుద్ద మేమే కట్టుకుంటాం, మా రెంట్ మేమే కట్టుకుంటాం. మాకు ఎవరితో సంబంధం లేదు. దయచేసి నా బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య మీద బ్యాడ్గా పెట్టడం, లక్షలు సంపాదిస్తా అంటే మాత్రం కుడిసి మేము మడత పెట్టి ఎక్కుతాం. ఇప్పటి నుంచి మేము 2లోకి వెళ్ళాం. 1 చూస్తాం, 2లోకి వెళ్ళాం అనుకుంటున్నా. పిచ్చి ఎవరైనా పెట్టకండి దయచేసి. ఆయనకి ఏమైనా జరిగినా మాకు సంబంధం లేదు. వైజాగ్ సత్య మీనికి రావద్దు. వైజాగ్ సత్య గురించి ఎవరు పట్టించుకోవద్దు. ముందే సీరియస్ చెప్తున్నా. ఆయనకి ఏమైనా మాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే, బాయ్, నమస్కారం. కూడా జరిగిందంట. డోర్ దన్నిండు. ఒక రోజు గొడవ అయితే ఇట్లా ఒక ఇంటర్వ్యూ తీసుకెళ్తే ఎంత అంటే 1500కి మాట్లాడి సత్య, 1500కి సత్య మాట్లాడి 1500 మాట్లాడితే ఇంటర్వ్యూ మధ్యలో ఏం చేస్తాడు, ఎంత ఇస్తున్నాడు నాకు డబ్బులు ఆపుతాడు. నాకు ఎంత ఇస్తున్నాడు? 1500 ఇస్తున్నాం. నా ఫస్ట్ అక్కడ పెట్టాను టేబుల్ పైన, ఇవ్వండి చదువుకొని తీసుకున్నాక ఇంటర్వ్యూ అయినాక బయటకు వచ్చినాక వేరే వాళ్ళు ఇదిగో తాత అని మళ్ళీ ఎక్స్ట్రా 1000 రూపాయలు 2000 ఇచ్చిననుకో, అప్పుడు ఏం చేస్తాడంటే వచ్చి అని తగ్గుతాడు. తగ్గి నటిస్తాడు. ఇక 2000 ఎక్స్ట్రా ఇస్తారు. ఆ 2000 ఇవ్వగానే ఏం చేస్తాడంటే, చూడు సత్య లోపల 1500 ఇచ్చారు, నాకు 2000 ఇస్తారు అంటే వాళ్ళు 3500 మాట్లాడారు. నువ్వు ఈ 2000 దొబ్బేద్దామని ప్లాన్తో నన్ను తీసుకొచ్చి ఇట్లా మోసం చేస్తున్నావు. నా లక్షలు నువ్వు ఇట్లా చేస్తున్నావు, నాకు ఇట్లా మోసం చేస్తాను చెప్పి ఈయన మీనికి లేచిండు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, పాలునికి 2000 ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తా అంటే ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇస్తారు కొంతమంది. అట్లా తీసుకుంటే నువ్వు నన్ను ఒక్కళ్ళని ప్లాన్ చేస్తున్నావు సత్య, నువ్వేంది అని చెప్పి ఈయన మీద బేట్ చేయడం. ఇక రోజు ఆయన కోటరు, బీరు, మందు కోటరు, సిగరెటు, టిఫిన్, మధ్యాహ్నం లైన్, నైట్ వేడి చికెన్ వండుతాం రోజు. ఆయన కౌసులు ఏంది వేరే కర్రీస్ తినడు, చికెన్ కావాలి అఫీషియల్గా. ఫ్రై చేసిన చికెన్ ఇంత వేసుకుని ఇంత అన్నం తిని కోటర్ మొత్తం తాగుతాం, సిగరెట్ తాగుతాం. ఒకరోజు మేము ఎక్కడ తీసుకెళ్తే ఏమన్నాడు, బాలు ఎంత ఇస్తారంటే 2000 ఇస్తారు తాత, వాళ్ళు ఇంటర్వ్యూ కావాలంట, మా ఫ్రెండ్స్ ఇవ్వండి అంటే ఇస్తాడు. మధ్యలో ఇంటర్వ్యూలు ఆపి నాకు ఇంకా 1000 రూపాయలు కావాలి, ఇంకా అయితే ఇస్తాను. ఎట్లుంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నాకు ఇంకొక 1000 ఇస్తే ఇంటర్వ్యూ ఇస్తాను నేను చెప్పి. ఒక బీపీ షుగర్ అండి, ఆయనతో నేను 2 రోజులు చచ్చిపోయిన. సత్తా నీకు ఎందుకు ఇలా అందరిని పట్టుకుని నువ్వు తిరుగుతున్నావు, నీకు బేడ్గా బ్యాన్ నేమ్ వస్తుంది, వద్దు నువ్వు అలా తిరగొద్దు, అలా చేయొద్దు, దయచేసి ప్లీజ్ ఇప్పటి నుంచి ఆయన పట్టించుకొని చెప్పా. ఆయన చిన్నదానికి పెద్ద గొడవ చేస్తారు, సైకులా మాట్లాడతారండి. తాయండి ఎవడు ఏందో తెలియదు. యూ టాకింగ్ ఇంగ్లీష్ మెథడ్, దిస్ ఈజ్ నేమ్ వరంగల్ టోపీ ఎస్ఐ, యువర్ అండర్స్టాండ్ దట్ ఇంట్రెస్టింగ్ ఫీల్, యువర్ యూ ఎస్ఐ, యూ క్లోజ్ ఫ్రెండ్, యు రాజమౌళి, యువర్ అండర్స్టాండ్ దట్ ఇండియా, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, యువర్ ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ మెంబర్ ఇస్ దిస్ ఈజ్ ఒక నేను అక్కడ 4 వేసాను, నేను 4 చంపాను, దిస్ ఈజ్ నేను చిన్న ఉన్నప్పుడు ఒక డాన్ విలన్ రౌడ్ షీటర్ని. యువర్ ఫీలింగ్ థాట్ ఏమంటే ఐఎమ్ దిస్ ఈజ్ కాలా పాషా, ఐఎమ్ దిస్ ఈజ్ ఫ్రైన్ టాకింగ్ యువర్ ఎక్స్ప్రెషన్, యువర్ ఇంటర్ డిగ్రీ అండ్ టాక్ యువర్ ఎడ్యుకేషన్. ఏమే ఎడ్యుకేషన్ చదువుకున్నావు? ఒక పవన్ కళ్యాణ్ తిడుతున్నావు, ఒక మహేష్ బాబుని తిడుతున్నావు, ఒక కేసీఆర్ తిడుతున్నావు, ఒక రాజమౌళి, నువ్వు ఎంతమంది తిడతావు? మొన్న దాకా పవన్ కళ్యాణ్ తిడతావు. ఎందుకు తిడతావు? నువ్వు ఎవడు అసలు తిట్టడానికి? నువ్వు కాలపాష కావచ్చు, ఎవరి కాలపాష? యూ అండర్స్టాండ్ దట్ ఇంట్రెస్ట్ ఫీలింగ్ దట్ యూ అంటే ఏమంటే యూ స్టడీ యువర్ ఫీలింగ్. ఏం ఫీలింగ్? బోందా మేము తిట్టలేకనా? మాకు మాట్లాడనీకి రాకనా? మాకేం శాత కాకనా మేము తిట్టాలంటే? ఎందుకు ఒక మనిషిని ఎందుకు తిట్టాలండి? ఒక మనిషిని తిట్టే ఎందుకు తిట్టాడో ఏమొస్తుంది ఫేమ్? ఇక రోడ్ల పోటీ పార్కుల్లో వండుకుని తిడితే ఏమొస్తుంది? నీకు తిడితే ఏమొస్తుంది? మార్కెట్లో తిట్టంటే మేము తిట్టలేము. ఒక మనిషిని తిట్టాలంటే రైట్స్ లేవండి. ఎవరిదంతా వాళ్ళది, ఎవరు పొలిటికల్ వాళ్ళది, ఎవరికున్న క్రేజ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికున్న రేంజ్ వాళ్ళకు ఉంటుంది. మాకున్న రేంజ్ మాకుంటుంది. తిట్టే రైట్స్ నీకు ఎవడిచ్చాడు? నువ్వు తిట్టుకో. ఒక హీరోని అన్నంత మొగడ నీకు ఎవడిచ్చాడు? నువ్వు కేటీఆర్ని తిడతావు, ఏ లెక్కలు తిడతావు కేటీఆర్ని? నీకు ఎవడిచ్చారు రైట్స్? తిట్టే రైట్స్. ఇష్టమున్న బూతులు మాట్లాడతావు. నువ్వెవరో అసలు నోరు చెప్తే 100 బూతులు మాట్లాడతారు అండి. ఆయన ఏందండి అలా మాట్లాడడం ఏంది అంటే అలా. అందుకని సత్యం తిట్టినందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము.
పోలీసు తీసుకెళ్తే ఏంటంటే కొంచెం వాళ్ళు చెప్తారు 2 తగిలిస్తే ఎవరికైనా మోక చిప్పలు 2 దంచడం అనుకో మళ్ళీ కుక్కలా బయట వచ్చి వాగాడు. ఓకే రైట్. కుర్చీ తాతను అడ్డం పెట్టుకొని కొన్ని లక్షలు సంపాదించాడు వైజాగ్ సత్య అని చెప్పి కూడా ప్రశ్నించినందుకే నన్ను అరెస్ట్ చేశారని చెప్పి కూడా కొన్ని వార్తలు మనం చూస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం లక్షలు ఎవరిస్తాడండి? ఆయనకి లక్షలు ఇవ్వడానికి ఆయన ఏమైనా ప్రభాసా లేకపోతే అల్లు అర్జున మహేష్ బాబా ఆయనకి ఎవరు ఇస్తారండి లక్షలు? మీరు నమ్మారు ఆయనకి లక్షలు ఇస్తున్నారంటే? ఆయనకి లక్షల్లో రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే నువ్వు నమ్మావా? ఫస్ట్ అంటే గత కొన్ని ఇంటర్వ్యూలో కూడా కొన్ని నాకు లక్షలు ఇచ్చారని చెప్పి కూడా స్వయంగా కుర్చీ తాత చెప్పిండు. అంటే కొన్ని ఇంటర్వ్యూలో చూసుకున్నట్టయితే 1,00,000 చెప్పిండు, కొన్ని ఇంటర్వ్యూలో 10,000 చెప్పిండు, కొన్ని ఇంటర్వ్యూలో 5,000 చెప్పిండు, కొన్ని ఇంటర్వ్యూలో అసలు నాకు ఏమి ఇవ్వలే వైజాగ్ సత్యనే తీసుకొచ్చి ఒక కవర్లో మాకు ఇచ్చిండు, ఎంత తీసుకున్నా కూడా మాకు తెలియదు అని చెప్పి కూడా కొన్ని ఇంటర్వ్యూలో చూస్తున్నాం. అంటే జనాలను పిచ్చోలు చేద్దాం అనుకున్నారు, అసలు ఏం చేద్దాం అనుకున్నారు? ఎందుకంటే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, అసలు ఎంత ఇచ్చారు అని చెప్పి. చెప్తే ఎంత అంటే 20,000 ఇచ్చారు, 20,000 కన్నా రూపాయి ఎక్కువ లేదు. నేను చెప్తున్నాను కవర్ర పెట్టి ఇచ్చిన వాళ్ళు 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చారు. ఆ 20,000 తీసుకెళ్ళి వాళ్ళ భార్యకు 10,000 ఇచ్చాడు అంట. ఇంకా మిగతా పైలు తానికి 11,000 ఆమెకి ఇచ్చాడు. మిగతా డబ్బులన్నీ ఆయన తాని ఖర్చు పెట్టి ఖర్చును తాగుతున్నాడు. అంతేగాని ఆయనకి లక్షలు, మాకే లక్షలు దిక్కులేదు, ఆయనకు లక్షలు ఇంకా మీద రాజమౌళ అంబానీ కొడుక చిరంజీవి 100 సినిమాలు తీసినోడా ఆయన ఏదో కుర్చో మడత పెట్టుకుని ఆయన ఓన్ డైలాగ్ తీసుకున్నాడు. ఆయన సినిమాలు చూపించలేదే. మహేష్ బాబు పక్కన నటించాడా? మహేష్ బాబు సినిమాలు ఇప్పుడు ఎంట్రీ సాంగ్ ఇచ్చారా? ఏదో డైలాగ్ వాడుకుని ఫేమస్ అయ్యాడు. ఆ డైలాగ్ వాడుకుని ఫేమస్ అయింది కూడా దిస్ ఇస్ వైజాగ్ సత్య. లేకుంటే ఆయన దిక్కే లేదు. వైజాగ్ సత్య వల్ల ఆయన క్రేజ్ వచ్చింది, మార్కెట్లో పేరు వచ్చింది. ఏళ్ళటి పార్కుల్లో వండుకుని 3 రోజులు 4 రోజులు తాళం చేయకుండా ఇటు తీసుకొచ్చి బట్టలు ఇప్పించి సిగరెట్ మందిచ్చి ఫుడ్ ఎవడు పెడతాడండి? ఈరోజు సొంత అమ్మ నాయనకు కోట్లు సంపాదించి ఆస్తులు ఇచ్చిన అమ్మ నాయనలనే చక్కగా చూసుకుంటలేరు జనాలు, పబ్లిక్. అలాంటిది అంబానీ కొడుకు ఆయన చూసుకోవడానికి కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఆయన తాగినప్పుడు ఏం మాట్లాడో తెలియదండి. దయచేసి యూట్యూబర్ బ్యాడ్ చేస్తున్నాడు, యూట్యూబర్ తాపించిన ఎందుకు అనిపిస్తారు? యూట్యూబర్ పని పట్టలేదా? ఎవరు అలా చెప్పారు? ఆయన తాగినప్పుడు కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడండి. అంటే గతంలో కూడా తను ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మీరు కూడా స్వయంగా పక్కనే కూర్చున్నారు. అంటే ఆ సమయంలో కూడా 5,000 రెమ్యునేషన్ ఇచ్చారని చెప్పి తను మేము కూడా స్వయంగా నాతో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఆయన కొన్ని ఇంటర్వ్యూలో 5,000 చెప్తుండు, కొన్ని ఇంటర్వ్యూలో 10,000 చెప్తుండు, కొన్ని ఇంటర్వ్యూలో 50,000 చెప్తుండు, కొన్ని ఇంటర్వ్యూలో ₹1,00,000 చెప్తున్నాడు. మనం ఏదైనా మాట్లాడితే మన మీదే ఫైర్ అవుతుండు. నువ్వు క్వైట్ అని అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోతుండు. ఆయన చెప్తే వినే రకం కాదు. కానీ నేను మీడియాకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే గుంటూరు కారంలో ఆయన డైలాగ్ పెట్టారంటే దాని కర్త కర్మక్రియ అన్నీ నేనే ఎస్ఎస్ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను, మాట్లాడించాను, డబ్బులు ఇప్పించాను. ₹20,000 మాత్రం ఇచ్చారండి. ఇది అక్షర సత్యం. తమన్ గారు కూడా ఈ వీడియో చూస్తారు. గుంటూరు కారం టీం వాళ్ళతో నేను మార్నింగే మాట్లాడాను, ఇట్లా చేసిండని. అక్కడ మా త్రివిక్రమ్ శ్రీనివాస్ కో డైరెక్టర్ అందరితో నేను మాట్లాడతాను. అవన్నీ అబద్ధాలు, ఫాల్స్. లక్షలు సంపాదించడానికి ఆయన ఏమైనా మహేష్ బాబా, ప్రభాసా, పవన్ కళ్యాణ్ చెప్పండి? ఆయనకి ఎవరిస్తారండి లక్షలు దిక్కులేవు. కృష్ణకాంత్ పార్క్ లో అక్కడ బెగ్గర్లా పండుకుంటే మేము జాలి చూపించి ఇంటికి తీసుకొచ్చి స్నానం చేసి భోజనం పెట్టి మా టీంలో చేర్పించుకొని మేము ఈవెంట్లు తీసుకెళ్తే మా ద్వారా 50-60 వేలు సంపాదించుకున్నాడు. నేను నా చేతులతో వాళ్ళ భార్యకి వెళ్ళి 33,000 ఇచ్చారు. మిగతాదంది తాగిండు, కొన్ని అక్కడ బార్లో రవి అన్న ఏందని పెట్టుకున్నాడు. కుర్చీ తాత వాళ్ళ ఫ్యామిలీ కూడా మీకు చాలా దగ్గర సంబంధం ఉంది. వాళ్ళతో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు మరి దీనికి సంబంధించి? అసలు వాళ్ళ కొడుకు భార్య ఏమన్నారు మాట్లాడారు? వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నారంటే తీసుకెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఇలా జరిగింది ఎందువలన ఏం చేశాడు అని. అలా కాల్ మాట్లాడితే నేను అన్నా, ఇలా సత్య గురించి బ్యాడ్గా చేస్తున్నాడమ్మా, డబ్బులు తీసుకుని కూడా తీసుకోలేదు అంటున్నాడు. నేనున్నప్పుడే చాలా డబ్బులు ఇచ్చాడు, మొహం కింద నేల మీద పడేశాడు, ఇలాంటి మైండ్ సెట్. అంటే తీసుకెళ్లేది ఏదో స్టేషన్ తీసుకెళ్లి కాలు చేతులు ఇరక్కొట్టించి ఫోన్ చేయొచ్చు కదా, కొంపలో పడి తాళం వేసేవాళ్ళం. ఈ భరించలేకపోతున్నాం ఈయన మాటలు, ఈయన వీడియోలు. ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు. స్వయంగా కుర్చీ తాత వాళ్ళ వైఫ్ ఈ మాటలు ఉన్నారా? వాళ్ళ కోళ్ళు, వాళ్ళ కొడుకులు అంటే ఫ్యామిలీ పట్టించుకోరండి. నిజం చెప్పండి, ఈ ఫేమస్ అయినాక వాళ్ళ వైఫ్ ఆయన ఎంబడి తిరుగుతున్నారు. అంతకుముందు ఆయన బట్టలు, ఆయన ఫుడ్ లేదు, మొత్తం వైజాగ్ సత్తా మా రూమ్ లో ఉంచుకుని ఫుడ్ గిడ్డ అంతా పెట్టింది మేము, ఆయన చూసుకుంది మొత్తం. ఇప్పుడు మేము చూసుకున్నామని చెప్పి బయట చెప్పుకుంటే మాకు ఏమొస్తుంది? మేము ఒకరి ఫుడ్ పెట్టి ఒక డబ్బులు ఇచ్చి మేము చెప్పుకోమండి, మాకు అలవాట్లేదు. చాలా మంది ఏంటంటే క్రేజ్ కోసం చెప్పుకుంటుండ్రు, యూట్యూబ్లో చూసి అబ్బా ఉప్పల వాళ్ళు వైజాగ్ సత్తా కూర్చొని వీళ్ళు పెద్ద ఫేమస్ కావాలి, ఇంకా తోపుల్లా వీళ్ళు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మైకులులా నేను బయటకు వచ్చినాక ప్రజలకు ఇది హెల్ప్ చేస్తాను, అది హెల్ప్ చేస్తాను 100 మంది అన్నారు. ఎవడో హెల్ప్ చేస్తాడు, ఎవడో వచ్చాడు. ఆడున్నంత వరకు నేను బయటకు వచ్చి ప్రజలకు డబ్బులు ఇస్తాను, హెల్త్ బాలలోకి నేను అమౌంట్ ఇస్తానని
పేక్ వరకే, ఎవడు చెయ్యడు. నేను ఇప్పటివరకు మార్కెట్ అలాంటి చేసినోడు ఉంటే నా ముందుకు రమ్మనండి. అందమైన దేవుడు ఆ మూగోడు ఎవడు నీ భారతదేశంలో ఎప్పుడైనా చూడలే అలాంటి ఎవడు ఉంటే నేను చూస్తా, రమ్మనండి. ఎవడు చెడు నన్ను మన ఇండస్ట్రీలో మనని అవసరం కోసం వాడుకుంటారు, వదిలేస్తారు. ఈ ఒక రోజుకు ఛానల్ ఎంట్రీ ఇప్పిస్తారు, నెక్స్ట్ సార్ మాకు కంటిన్యూ అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ అంటే, లేదండి వాళ్ళే దెంగించుకుంటారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే వస్తారు, కానీ కొత్త వాళ్ళు మాత్రం పెట్టుకోరు. ఎందుకు మాకు మా క్రేజ్ ఉన్నప్పుడు 100 మంది పిలిచారు, ఉప్పల్ బాల్ రా సీరియల్ 2 రోజులు చేయించుకోరు, తర్వాత చేయించుకోరు. ఎందుకంటే అంటే వాళ్ళే చచ్చిపోలే, వాళ్ళే ఉండాలి. ఇప్పుడు జబర్దస్త్ 2 రోజులు వాడుకున్నారు, వాళ్ళే తర్వాత పిలుస్తారు, కంటిన్యూ అవకాశాలు వాళ్ళే వేస్తారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే నాశనం అయిపోతారు, వాళ్ళే కోట్లు, వాళ్ళే లక్షలు సంపాదించుకోవాలి. మాకు అవకాశాలు వద్దా? మాకు అవకాశాలు ఇవ్వద్దా? మేము ఆర్టిస్టుల పేరు తెచ్చుకుని బతుకుతున్నాం మేము మార్కెట్లో. మాకు ఆర్టిస్టులకు ఇప్పుడు తిండి లేదు, మాకు రెంట్ కట్టుకోవడానికి రూపాయి వస్తలేదు. మాకు కూడా చిన్న చిన్న అవకాశాలు ఇస్తే ఏం రోగం పుడుతుంది? మేము ఎట్లా బతకాలి చెప్పండి? వాళ్ళే వస్తారు, నాశనం అయిపోతారు అలాంటి వాళ్ళు అవకాశాలు లేకుంటే. అంటే ఈ విషయానికి వస్తే వైజాగ్ సత్యతో పాటు కూడా స్వాతి నాయుడు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అసలు మీరెందుకు ఎంటర్ అయ్యారు, మీరు ఎందుకు కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే సత్య నేను కలిసి ఎక్కువ తిరుగుతూ ఉంటాం, షూటింగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అప్పుడే తాత పరిచయం అయ్యాడు. ఇంకేంటంటే సరే తాతకు కూడా ఏదైనా మనతో పాటు అన్నట్టుగా ఇంకా మేము తాతను కలుపుకుని పోయాం. మీ అందరికీ తెలిసిందే తాత రోడ్ బస్ స్టాండ్లోనే పడుకుంటాడు, ఫుడ్ టయానికి ఉండదు, డ్రింక్ అయితే ఏదో అందరిని కొద్దిగా చేస్తాడు. అట్లనే కృష్ణకాంత్ పార్క్ దగ్గర కొంతమంది అలా తీసుకుంటారు, బట్ మనీ పరంగా ఎవరు అతనికి హెల్ప్ లేదు. అలాంటి మనిషిని సత్య తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని ఫుడ్ పెట్టి ఎవ్రీథింగ్ చూసుకుంటూ బట్టలు ఇచ్చి అంతా మా ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నా. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. అట్లనే షూటింగ్స్ వాళ్ళు చేపిస్తున్నాడు, సత్య డబ్బులు ఇస్తున్నాడు, తాగేస్తున్నాడు. మళ్ళీ సత్య నువ్వు డబ్బులు ఇవ్వలేదు అంటాడు. అదేంటి తాత ఇప్పుడే కదా డబ్బులు తీసుకుని వెళ్ళావు, మరి మంది ఎట్లా తాగా ఉంటే అదంతా నాకు అవసరం లే, ఇప్పుడు నాకు 200 ఇస్తావు ఇవ్వ అంటాడు. సరే తాత ఇదిగో 100 ఉంది అంటే నాకు అవసరం లేదు, నాకు 2 అంటే డిమాండింగ్ అనమాట ఎవ్రీథింగ్. ఎందుకు డిమాండింగ్ అసలు, ఎందుకు అలాగా? అయితే కూడా సర్లే పోనీ పెద్ద అయినా కదా అనేసి వదిలేసాం. ఫుడ్ పెడితే కూడా కొద్దిగా తినేవాడు, కొద్దిగా పక్కన పెట్టేసేవాడు, దగ్గుతూ ఉండేవాడు, దబ్బగా వాటర్ ఇచ్చేవాళ్ళం, ఏమైనా అవుతుందేమో అని భయం కూడా ఉంది కొద్దిగా. ఇలా ఉంటుండగా ఒక వీడియో వచ్చిందనమాట సత్యాన్ని బ్లేమ్ చేస్తూ ఇక బ్యాడ్గా. ఇదేంటి తాత ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఛానల్ వాళ్ళు నాకు మంది ఇప్పించి అలా చెప్పమన్నారు. అలా చెప్పమంటే నువ్వు చెప్పేస్తావా, అబద్ధాలు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి. మళ్ళీ తర్వాత చెప్పాడు, లేదు సత్య మంచోడు, నేను ఏదో అలా చెప్పేస్తాను అన్నాడు. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ అట్లానే చాలా వీడియోలు చెప్తున్నాడు. నాకు కూడా ఫోన్ చేసినప్పుడు కూడా ఏంటి తాత అంటే ఇక చెప్తా ఉంటాడు, సత్య డబ్బులు తినేస్తాడు అది ఇది అంటే. ఎందుకు తాత ఇలా మాట్లాడుతున్నావు, ఏంటి మనందరం కలిసే కదా ఉంటున్నావు అంటే, లేదు లేదు బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. చూసాం సరే ఇలా కాదని చెప్పేసి ఇంకా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి తాతని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు. అప్పుడు నన్ను చూశాడు అనమాట, నువ్వు కూడా సత్యకే సపోర్ట్ చేస్తున్నావా అనేసి మాట్లాడాడు వీడియోలో. ఇంకెళ్ళాము స్టేషన్లో, అక్కడ కూడా బ్యాడ్గానే మాట్లాడుతున్నాడు, ఎవరు నన్ను ఏం పీకలేరు అది